ప్రతి ఒక్కరికి ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మరియు అఫిలియేటర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరియు అలాగే మనకు ఇంత మంచి ప్లాట్ఫామ్ను ఆన్ ప్యాసివ్ అనే ప్లాట్ఫామ్ను అందించినటువంటి మన సిఇఓ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, మై నేమ్ ఈస్ పులి నరహరి, మై ఛానల్ నేమ్ ఈస్ పులి నరహరి. ఫ్రెండ్స్, మనకు పోయిన 360 వెబినార్లో మీకు వచ్చే వారం ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తాను అని చెప్పారు. మరియు అలాగే మంచి విషయాలు, అంటే మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విషయాలు చెప్తాను, రహస్యం చెప్తాను, మీరు సంతోషపడతారు అని మనకు పోయిన వెబినార్లో మన సిఇఓ చెప్పింది ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి మనం నిజంగా హ్యాపీగా ఫీల్ అవుదాం. ఈరోజు 11:30 సాయంత్రం 11:30 జరిగేటువంటి 360 వెబినార్లో ప్రతి ఒక్కరం పాల్గొని మనం ఆనందిద్దాం. ఎందుకంటే ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా ఆనందిద్దాం. ఎందుకంటే చాలా వరకు మనకు కంప్లీట్ అయిందనే అనిపిస్తుంది. నాకైతే మనకు మంచి విషయాలే వస్తాయని నేనైతే అనుకుంటున్నాను. మీరు కూడా అందరూ సంతోషంగా ఉండాలని నేను ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి అని అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మంచి నిర్ణయాలు తీసుకుంటే ప్రతి ఒక్కరు మంచిగా సంతోషంగానే ఉంటారు. కానీ అదే చెడు నిర్ణయాలు తీసుకున్నారనుకోండి, హ్యాపీనెస్ అనేది ఉండదు. కాబట్టి ఎవరైనా సరే వారి యొక్క నిర్ణయాల మీద వాళ్ళ యొక్క జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. కొందరు ఎలా ఉంటారంటే సక్సెస్ అయితేనేమో నేనే ఏదో చేశాను, నేను ఇది చేశాను అని అంటారు. అదే ఫెయిల్యూర్ అయితే పక్కవాడి మీద పడేస్తారు. అలా ఉండకూడదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ తనకంటూ ఒక ధ్యేయం అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే జీవితంలో సక్సెస్ను సాధిస్తారు. అది సక్సెస్ అయినా ఓటమైనా అతనే ఇది కావాలి. ఒకనొక సమయంలో మన అబ్దుల్ కలాం గారు, అంటే మనకి ఒక ఆయన తయారు చేసినప్పుడు ఫెయిల్యూర్ అయినప్పుడు ఆయనే ముందుకొచ్చి చెప్పాడు. అంటే ఈ ఫెయిల్యూర్కు నేనే ఇది అని ఆయన ముందుకొచ్చి చెప్పాడు. అదే సక్సెస్ అయినప్పుడు అందులో ఎవరైతే పని చేశారో వాళ్ళను ముందుంచాడు. అంటే బాధలను అనేది అతను తీసుకొని సంతోషాన్ని అనేది 10 మందికి పంచాడు. అలా ఉంటుంది ఫ్రెండ్స్. అసలైన లీడర్ యొక్క లీడర్షిప్ అనేది అలా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలని, మనకు మంచి మంచి అప్డేట్స్ రావాలని ప్రతి ఒక్కరం కోరుకుందాం. ఎందుకంటే మనం ఏదైతే ఆశిస్తామో అదే వస్తుంది. మనం ఏది కావాలనుకుంటే అదే వస్తుంది. మన బ్రెయిన్ అనేది సూపర్ కంప్యూటర్ కంటే ఎక్కువ. ఎందుకంటే అందులో ఏది టైప్ చేస్తే అదే జరుగుతుంది. అంటే నేను విజయం సాధిస్తాను అని టైప్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. నేను ఇందులో ఓడిపోతానో ఏమో అని అలా టైప్ చేస్తే ఓడిపోతారు. కాబట్టి మన కంప్యూటర్ అనే బ్రెయిన్కి ఏది ఇస్తే అదే వస్తుంది. కాబట్టి ఈ యొక్క నెగిటివ్స్ అనేటివి అన్ని డిలీట్ చేసేయండి. మంచి మీరు ఎంటర్ చేయండి. అప్పుడు మీకు అన్నీ మంచి జరుగుతాయి, అన్నీ బాగానే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదో ఇది మనకు అప్డేట్స్ మంచి ఇది వచ్చేంత వరకు మీ యొక్క పనులు మీరు చేసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది ఫౌండర్స్ ఇప్పటి వరకు ఇక ఇగొస్తుంది అని పాపం కొందరు పనులు వదిలిపెట్టుకొని కూడా వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టి మళ్ళీ ఇప్పుడు పని చేసుకునే రోజులు చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరం మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే మన వర్క్ మనం చేసుకుంటూ ఈ అప్డేట్స్ తీసుకోవాలి. మనకి ఇది సక్సెస్ అనేది సాధించినాక మనకు ఇప్పుడు మన పని చెయ్యకుండా మనకు నడుస్తుంది అన్నప్పుడు అప్పుడు మీరు దాన్ని మానేయండి. అంతే తప్ప అప్పటి వరకు మీరు ఖచ్చితంగా మీరు ఏదో ఒక పని చేసుకుంటూ మీ యొక్క కుటుంబాన్ని గడుపుకుంటూ వెళ్ళండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన జీవితం అనేది ఒక కోతి కొమ్మచ్చి. ఎందుకంటే ఒక కొమ్మను వదిలే ముందు ఇంకో కొమ్మను పట్టుకున్న తర్వాతే ఆ కొమ్మను వదలాలి, లేదంటే మనం కింద పడిపోతాము. ప్రతి మనిషి జీవితం కూడా ఒక కోతి కొమ్మచ్చి లాంటిదే. కాబట్టి ప్రతి ఒక్కరూ మంచి
నిర్ణయాలు తీసుకొని మీరు ముందుకు వెళ్తారని, మంచిగా మీరు జీవితంలో సంతోషాన్ని, సుఖాన్ని మంచి ఇది తీసుకుంటారని, మీరొక్కరే కాదు 10 మందికి ఆ సంతోషాన్ని, సుఖాన్ని అందరికీ పంచుతారని నేనైతే ఆశిస్తున్నాను. వి ఆర్ ఇన్ ఇట్ టు విన్ ఇట్. ఎవ్రీవన్ ఇన్ ఇట్ టు విన్ ఇట్. మరొకసారి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరియు మన CEO అయినటువంటి యాష్ ముఖారే గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ఇంకొక విషయం ఫ్రెండ్స్, మనకి ఈరోజు 360 వెబినార్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు సాయంత్రం 11:30కి ప్రతి ఒక్కరూ చూడండి, మంచి అప్డేట్స్ తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.